నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే అక్క, హ్యాపీ బర్త్డే చెప్పావుగా చాలు. నేను చెప్పాను కదా వద్దని, వినలేదు. ఏం చేస్తుందో ముందు ముందు చూద్దాం. ఏంట్రా గుణ, ఏంటిది? నేను అంత దుర్మార్గురాలా? అరే, అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం చేసిన తప్పుకి నన్ను ఇప్పుడు శిక్షిస్తావా? ఈ అక్క దూరంగా పెట్టి ఏం సాధించాలనుకుంటున్నావురా? నువ్వు పక్కన పెట్టినంత మాత్రాన నేను అక్కని కాకపోతానా? నువ్వు తమ్ముడు కాకుండా పోతావా? నీ మీద నా ప్రేమ చచ్చిపోతుందారా? ఎందుకురా అంత కఠినంగా ప్రవర్తిస్తున్నావు? నువ్వు ద్వేషిస్తే నా మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలియదారా? నీ పుట్టినరోజు కదా అని నేను సంబరపడిపోతూ ఉంటే నువ్వు నాకు కన్నీళ్లు తెప్పించే పరిస్థితి తీసుకొస్తావా? రే, అదేదో మీ పెళ్ళైన కొత్తలో ఆడపడుచుగా చిన్న ఆహ్వానాలు ఉంది కాబట్టి తెలియక చిన్న తప్పు చేశాన్రా. లాంగ్ రన్ లో ఇలా అవుతుందని నేనేమైనా అనుకున్నానారా? సరే, తెలియక చేసిన దానికి ఈ వయసులో నేను శిక్ష అనుభవించేలా చేస్తావా నువ్వు? అంతేలేరా, అంతేలే. ఏదో నువ్వు దయ తలిచి పెట్టిన భిక్షతో ఇక్కడ బతుకుతున్నాననే కదా నీకంత చులకనైపోయాను. నీ మీద ఆధారపడి నీ భిక్ష మీద బతుకుతున్నానని నన్ను చులకనగా చూస్తున్నావు కదా, నలుగురిలో అవమానిస్తున్నావు కదా. మొదలుపెట్టిందే నటన, గుణ కరిగిపోతాడేమో. అంత తేలిగ్గా మారే మనిషిం కాదమ్మా. అత్త యాక్షన్ ఆస్కార్ లెవెల్లో ఉంది. నాన్న మెల్ట్ అవుతాడేమో చూడాలి. ఏంట్రా తమ్ముడు, తెలియక చేశానని చెప్తున్నాను కదా, మాట్లాడరా. ఏంటక్క, ఏంటి తెలియక చేసావా? అది తెలియక చేసే పనేనా? మా తలల మీద తొక్కుడు బిళ్ళ ఆడావు, మా జీవితాలు తలకిందులు చేసావు. నువ్వు తెలియక చేశాను అన్న పని మేమెంత నరకం అనుభవించేలా చేసిందో నీకు తెలీదా? మర్చిపోయావా? అప్పుడు నువ్వేం చిన్నపిల్లవు కాదు కదక్క. అప్పటికే నీకు పెళ్ళైంది, ధీరజ్ కూడా ఉన్నాడు కదా. నువ్వు పెళ్లి చేసుకుని అత్తారింట్లో ఉండాల్సిందనవి నా ఇంటికొచ్చి నా బతుకు కొయ్యలు చేసి కనికరం లేకుండా నన్ను రెచ్చగొట్టి నా భార్యకి దూరం చేసి తను భారంగా బతుకు గడిపిలా చేసి అప్పుడు తెలియక చేశానని ఇప్పుడు చెప్తున్నావేంటక్క? మేం విడిపోతున్నప్పుడు తప్పు నాదే అని నీకు అర్థం కాలేదా? కలిసి ఉండాల్సిన జంటని విడదీసి నువ్వు పెత్తనం చెలాయించేటప్పుడు తప్పు చేశానని అర్థం చేసుకోలేకపోయావా? పోనీ ఇన్నేళ్లలో ఎప్పుడైనా సరిదిద్దుకునే ప్రయత్నమైనా చేశావా? నిన్న మొన్నటి వరకు నిజం తెలిసే వరకు కూడా నీ తప్పు నువ్వు తెలుసుకోలేకపోయావా? నువ్వు చేసిన తప్పుని ఒప్పుకొని మమ్మల్ని కలిపే ప్రయత్నం ఏమైనా చేశావా? నేనొక చోట, నా భార్య ఒక చోట, మా పిల్లలు ఒక చోట, ఎవరికి వాళ్ళు ఎన్నెన్ని కష్టాలు పడ్డారో అవన్నీ నీకు తెలీవా? నువ్వు దోషిగా దొరికిన తర్వాత ఇప్పుడు అప్పుడు తెలియక తప్పు చేశాను అని చెప్తున్నావా?
నిజంగా నువ్వు మనసున్న దానివి అయితే, నా మీద ప్రేమ ఉన్నదానివైతే, నేను అమ్మగా భావించి నిన్ను ఆరాధిస్తుంటే నేను నీకు ద్రోహం చేశానురా అని నీ మనసుకి ఎప్పుడు అనిపించలేదా? నా దగ్గర నీ తప్పును ఒప్పుకోలేకపోయావా? నువ్వు చేసింది తప్పు కాదక్కా. స్వార్థంతో, ఆశతో, దుర్మార్గంతో నీ మాట నెగ్గించుకొని మా అందరి జీవితాలతో ఆడుకున్నావు. మమ్మల్ని దుఃఖంలో నెట్టి నువ్వు సంతోషాలు అనుభవించావు. దాన్ని తెలియక చేసిన తప్పు అనరు. కావాలని కక్ష కట్టి అభం శుభం తెలియని మాకు శిక్షలు వేశావు. ఎంతసేపటికి నువ్వు చేసింది తప్పని తెలిసి కూడా నిన్ను నువ్వు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేశావే కానీ, అయ్యో తమ్ముడి జీవితం అని ఎక్కడా కూడా నువ్వు ఆలోచించలేదు. అది క్షమించరాని నేరం అక్క. మరణ శిక్ష కంటే కూడా పెద్ద శిక్ష వేశావు. జీవితాలతో ఆడుకున్నావు. నీ స్వార్థం, నీ డబ్బు, నీ దుర్మార్గం తెలుసుకొని నీ ఆశని కట్టడి చేయాలని చూసిన జననిని నా దృష్టిలో డబ్బు మనిషిగా నిలబెట్టావు. నేను ప్రాణంగా ప్రేమించిన జననిని ద్వేషించేలా చేశావు. దుర్మార్గురాలుగా నా ముందు చిత్రించి నేనే నా చేతులతో బయటికెంటేలా చేశావు. నన్నే దైవంగా ఆరాధించే జననిని దెయ్యంగా నా మనసులో ముద్ర వేశావు. నా మనసును మార్చి తన మనసుని చంపేశావు. రక్త సంబంధాన్ని కూడా తెంపేసి తనని ఒంటరిగా బయటికి గెంటేశావు. ఆ పాపాలన్నీ నువ్వు తెలియక తప్పు చేశావని నేను మన్నించాలా? మేము మానసికంగా ఎంత క్షోభ అనుభవించామో, ఎంత నరకం అనుభవించావో నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. నిజంగా ప్రేమ ఉన్నదానివైతే తప్పైందిరా అని అప్పుడే చెప్పి నా జననీకి నన్ను నా దగ్గర చేసేదానివి కదా. అప్పుడు నమ్మానని ఇప్పుడు కూడా నమ్ముతానని అనుకుంటున్నావా? ఈ జన్మే కాదు, ఇంకా ఏ జన్మకి నేను నిన్ను నమ్మనక్క. నిన్ను అక్క అని పిలవడానికే అసహ్యంగా ఉంది. రే గుడా, లేపి తన్నించుకోవడం అంటే ఇదే. వీడేంటి మరీ ఇంతలా మారిపోయాడు? కోపం కాస్త కూడా తగ్గట్లేదేంటి? ఇప్పుడేం చేయాలి? శక్తి, సౌమ్య, ఇలా ఇవ్వు. థ్యాంక్స్ జనని. ఇందాక జరిగిన గొడవకి నాకు గుణ బర్త్డే కేక్ తినే అదృష్టం లేదేమో అనుకున్నాను, కానీ నువ్వు చాలా పెద్ద మనసు చేసుకుని నాకు ఈ కేక్ తీసుకొని వచ్చావు. చూడు, నేను మీ మేడంలా కాదు. జరగాల్సిందేదైనా పద్ధతిగా జరగాలని చూస్తాను. నాకు మనుషుల మీద పగలు, ప్రతీకారాలు, కుట్రలు, కుతంత్రాలు, ఏదో సాధించాలని, అన్యాయం చేయాలని, ఆస్తులు కూడగట్టుకోవాలన్న ఆశయం లేదు. నేను మనుషుల్ని ప్రేమిస్తాను. కడుపులో కత్తులు దించడం నాకు రాదు. ఏంటి, ఇంకా సరిపోలేదా? ఎందుకంత కోపంగా చూస్తున్నావు? నువ్వొక విధంగా నాకు థ్యాంక్స్ చెప్పాలి. నేను క్షమించకపోయినా ఇంట్లో నుంచి పంపించినందుకు సంతోషపడు. అంతేకాని ఇంకా కళ్ళల్లో కుళ్ళు, ద్వేషం పెంచుకోకు. నన్నేదో సాధించాలని చూస్తే నువ్వే నష్టపోతావు. ఆలోచించుకో. నువ్వు చాలా గొప్పగా నటిస్తున్నావు. నన్ను క్షమించి ఇంట్లో ఉంచుకోలేదు. నన్ను ఇంట్లోంచి పంపిస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. అందుకే భయపడ్డావు. నీ భయానికి కారణమేంటో తెలుసా?
ధరణి నా గుప్పెట్లో ఉన్న సంగతి నీకు తెలుసు. ఆ భయమే నన్ను బయటికి పంపకుండా ఆపింది. ఆ మాత్రం అర్థం చేసుకోలేని పిచ్చిదాన్ని కాదు నేను. భయపడ్డం కాదు, నా బిడ్డ జీవితం ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నా కళ్ల ముందు నా ధరణికి ఎవరెలాంటి అన్యాయం చేసినా నేను సహించనన్న విషయం నీకు బాగా తెలుసు. నేను నీకో నీ కొడుక్కో భయపడి నిన్ను బయటికి పంపించకుండా ఆగలేదు. ఒక ఆలోచన ఉంది. నువ్వు నన్ను ఎలాగైతే బయటికి గెంటావో అలాగే నేను కూడా నిన్ను మెడపట్టి నిన్ను నీ కొడుకుని బయటికి గెంటించడం కోసమే ఆగాను. ప్రతిదానికి సమయం వస్తుంది. ఆ సమయం కోసం ఆగడమే గొప్ప విషయం. ఆ క్షణం వచ్చే వరకు నిన్ను ఇక్కడ ఉండనిస్తాను. ఆ తర్వాత ఆయన నిన్ను తరిమేస్తుంటే ఈ చవతలు పడేస్తుంటే చూసి నాకు అప్పుడు జరిగిన దానికి ప్రతిఫలం ఇప్పుడు దొరికిందని సంతోషపడ్డానికి ఆగాను. కలలు కనకు జనని, అది నీ వల్ల కాదు. నువ్వే కాదు, మీరందరూ ఒక్కటైనా మీ తాత ముత్తాతలు దిగొచ్చినా అలా జరగదు. జరిగే అవకాశం నేనివ్వను. నా తమ్ముణ్ణి ఎలా నా వైపుకు తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు. చూడు, వేస్ట్ మాటలు మాట్లాడుకు. అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి టైం వేస్ట్ చేసుకోకు. నీకెప్పుడు మొరగడమే కానీ కరవడం చేత కాదు. నువ్విలా ఛాలెంజ్లు చేస్తూనే ఉండు, నేను చేతలతో సమాధానం చెప్తాను. నిన్ను నీ కొడుకుని నీ తమ్ముడు మెడపట్టి బయటికి గెంటినప్పుడు బిక్కుబిక్కుమంటూ నా గుమ్మం ముందు నిలబడి జాలిగా నా వైపు చూస్తున్నప్పుడు అప్పుడు నీకర్థమవుతుంది నేనంటే ఏంటో. నువ్వు పేరుకే శక్తివి కానీ నీ దగ్గర ఎలాంటి శక్తి లేదు. తప్పుడు ఆలోచనలు చేసేవాళ్లు, తప్పుడు పన్నాగాలు పన్నేవాళ్లు ఎప్పటికీ గెలవరు, గెలవలేరు కూడా. చివరికి గెలిచేది నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం. అది గుర్తుంచుకో. చాలా బాగా చెప్తుంది. ఇక నుంచి ఈ ఇంట్లో నుంచి గెంటేసే టైం ఎప్పుడొస్తుందో అని నువ్వు భయపడుతూ బతుకు. నేను, నా భర్త, పిల్లలు అందరం హ్యాపీగా ఉంటాం. అనుక్షణం భయంతో కృంగి కృశించిపోయేది నువ్వు. గుర్తుంచుకో. నా తండ్రినే చంపాను. మీరెంత, మీ బతుకులెంత? మీరో లెక్కనా నాకు? చూస్తూ ఉండు జనని, నీ బతుక్కి కన్నీళ్లు ఎప్పుడూ తోడయ్యే ఉంటాయి. నువ్వు ఏడుపుని వెంట పెట్టుకుని పుట్టావు. అది నీ నుంచి దూరం కానివ్వకుండా చూసే బాధ్యత నాది.
బాలు. ఏంటంటీ? ఓ, చదువుకుంటున్నావా? అవునంటీ. మీ నానేడ్రా, కనపడ్డం లేదు. నాన్న సర్జరీ ఉందని హాస్పిటల్కి వెళ్ళారు. ఓ, అవును, ఇందాక మీ అమ్మ పిలిచింది, కలిసావా? ఏంట్రా అలా చూస్తావు? జనని అప్పటి నుంచి పిలిచింది నిన్ను, వినపడలేదా? మీ అమ్మ నిన్ను వెతుక్కుంటూ డైరెక్ట్గా టెర్రస్ మీదకి వెళ్ళింది. నీకేదో చెప్పాలని చూస్తున్నట్టుంది. ఏదైనా అర్జెంట్ పనుందేమో, వెళ్ళి కలు. అవునా? అవునరా, ఇందాక నీకోసం బాలు బాలు అంటూ తిరుగుతుంటే నేను చూశాను. అలా పిలుస్తూనే టెర్రస్ పైకి వెళ్ళింది. వెళ్ళు, టెర్రస్ పైన మీ అమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళరా. వచ్చుంటాడు. ఫుల్లుగా గుర్రమెక్కి గంతులేస్తూ వచ్చుంటాడు. వాడు అడుగు పెట్టడం, మళ్ళీ తాగుడు, గొడవ మొదలవ్వడం. ఏం జన్మ ఏంటో. ఓ మొగుడి సుఖం లేదు, ఓ తమ్ముడి అండలేదు, బిడ్డల తోడు లేదు. ఒంటరి బతుకైపోయింది. చూడమ్మా, వాడు తాగొచ్చే ఉంటాడు. వాడితో గొడవ పడకు, వదిలేసేయి. నువ్వు నీ రూమ్లోకి వెళ్ళి డోరేసుకుని పడుకో. వాడు అరిచినా కేకలు పెట్టినా నువ్వేం సమాధానం చెప్పకు. పట్టించుకున్న కొద్దీ వాడి వీరంగం ఎక్కువవుతూ ఉంటుంది. మాటకి మాట ఎందుకు చెప్పు. 2 రోజులు పట్టించుకోకుండా వదిలేస్తే వాడే దోవకొచ్చి తీరతాడు. నానా, మీరేం బాధపడకండి, భయపడకండి. అది మా ఇద్దరికీ సంబంధించిన విషయం. నేను మేనేజ్ చేసుకుంటాను. మీరేం వరీ అవ్వకండి. ఏంట్రా, ఇవాళ ఒంట్లో మందు పడలేదా? మామూలుగానే వచ్చావు. అడుగులు తిన్నగానే పడుతున్నాయి. నానా, నన్ను బాటిల్ తెచ్చిపెట్టమన్నాడు. తీసుకో. నేను తాగుతానని నీకు చెప్పానా? నీకు అలవాటే కదా. ఏంట్రా ఈ డబ్బు?
అన్నారు కదా ఊరికే ఇంట్లో పడి తింటున్నానని. అందుకే ఈ డబ్బు. నేను ఊరికే ఇంట్లో ఉండదలుచుకోలేదు. ఓహో, నేనన్నానని పౌరుషం వచ్చిందా నీకు? నువ్వు తాగి చెడిపోతున్నావనేరా మా బాధంతా. లేకపోతే నీకు ముద్ద పెట్టలేనంత దరిద్రంలో ఏం లేనురా నేను. నేను ఇప్పుడేం తాగి రాలేదు కదా. డబ్బు తీసుకోండి. నేను మనస్ఫూర్తిగా ఇవ్వాలనే ఇస్తున్నాను. అవసరం లేదు. నీ డబ్బు నీ దగ్గరే ఉంచుకో. నీకు మాత్రం ఖర్చులు ఉండవా ఏంటి? నీ అవసరాలకి మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తావు? మాకు అవసరం వచ్చినప్పుడు సాయం చేయొచ్చు. నాకేం ఖర్చులుండవు, మీకే ఖర్చులుంటాయి. బాబా హాస్పిటల్ ఖర్చుంది కదా, అలాగే నీ ఎగ్జామ్ ఫీజు కూడా కట్టాలి కదా. తీసుకో. ఫీజు కోసం 3 రోజుల నుంచి ట్రై చేస్తున్నావు కదా. నీ ఖర్చులకి బావ ఖర్చులకి ఎవరిని అడుగుతారు? ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు, ఇస్తే మొహమాటాలు, బింకాలు, పౌరుషాలు. తీసుకోండి, దేనికో దానికి వాడుకోండి. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, ఫీజు కట్టాలి. గుర్తుందా? బాను, పోనీ నువ్వు అరేంజ్ చేస్తావా? తర్వాత నేను ఎలాగైనా తీరుస్తాను. సరే బాను, ఎలాగో అలా కట్టడానికి ట్రై చేస్తాను. నేను మనస్ఫూర్తిగానే ఇస్తున్నాను. నువ్వు మొహమాట పడాల్సిన అవసరం లేదు. కాలేజ్ ఫీజు ఏదో కట్టుకో. ఏంటమ్మా, నువ్వు ఎగ్జామ్ ఫీజు కట్టాలా? వాడనేది నిజమేనా? ఫీజు కట్టడానికి డబ్బులు అవసరమా? నాన్న కావాలి అన్నావు. నన్ను కూతురుగా యాక్సెప్ట్ చేయండి అన్నావు. ఇప్పుడు నేను కూతురుగా ఒప్పుకున్నాక నాన్న అని నా మీద ప్రేమ చూపిస్తున్నావు. కానీ అవసరానికి నా డబ్బు పనికిరాదనుకున్నావా అమ్మా? నా దగ్గర డబ్బు అడగడానికి మొహమాట పడ్డావా? అది కాదు నాన్న. తీసుకో అమ్మా, ఆ డబ్బు తీసుకో. పర్వాలేదు, కేశవిచ్చాడని కాకపోయినా నేనిచ్చానని అనుకో. వాడు జీవితంలో చేసిన మొట్టమొదటి మంచి పని అదేనమ్మా. అది మరో మంచి పనికి ఉపయోగపడాలి. తీసుకోమ్మా. నువ్వు ఈ డబ్బును చదువుకు ఉపయోగిస్తే వాడి బుద్ధైనా మారుతుంది, ఆలోచనలు మారి మంచి దోవలో అయినా పడతాడు. తీసుకో తల్లి. తీసుకో అమ్మా.
ఇంకొక తప్పు చేశానని తెలిస్తే నన్ను సహించడట, ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడట. ఇలా అంటూ తరుణ్తో చెప్తున్నాడు. వాడికి నా మీద ఇప్పటికీ కోపం పోలేదు, ముభావంగా ఉంటున్నాడు. ఏదోలే అక్క అని దయతల్చి బయటికి గెంటేయలేదు. మళ్ళీ తప్పు చేశానో గోవింద, ఇక నా మొహం కూడా చూడడట. సంతోషం. గుణ ఇప్పటికీ నిన్ను బయటికి పంపించినందుకు సంతోషించు. తను మంచివాడు కాబట్టి ఇక్కడితో ఆగిపోయాడు, లేకపోతే ఎప్పుడో తన్ని తరిమేసేవాడు. ఏయ్, ఏంటే గొణుగుతున్నావు? ఆహా, ఏం లేదు శక్తి. నీ రాసి ఏంటో చెప్పు, రాసి ఫలాలు చూస్తాను. మొత్తం నీ ఫ్యూచర్ ఏంటనేది తెలిసిపోతుంది కదా. ఏయ్, ఇలాంటి జాతకాలు, రాసులు, ఫలాలు నేను నమ్మను. నమ్మకు. నువ్వు నమ్మకపోతే నాకేంటి నష్టం? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ జాతకం ప్రకారం, జన్మ నక్షత్రం ప్రకారం జరిగేది జరిగి తీరుతుంది. ఏదో తెలుసుకుంటే కాస్త అలెక్ట్ అవుతావేమోనని చెప్దామని ట్రై చేశాను. అయినా ఒకసారి చెప్పి చూడరాదు? తప్పేంటి? నీ రాసేంటో చెప్పు. వృశ్చికం. ఏంటి అలా చూస్తున్నావు? అదే, వృశ్చికం అంటే తేలు. నీ బుద్ధులకి గుణాలకి తగ్గ రాసి. ఎంతకాలం కుట్టి తప్పించుకున్నావు, ఇప్పుడు కుడితే చెప్పుతో కొట్టి చంపేస్తారు. నీ జాతకం అస్సలు బాగోలేదు. చెప్పు దెబ్బలు, ఎదురు దెబ్బలు, దెబ్బ మీద దెబ్బలు, అవమానాలు. చాలా నీచంగా ఘోరంగా ఉంది. గుణ ఇచ్చిన ఛాన్స్ నువ్వు వాడుకో. చాలా జాగ్రత్తగా ఉండు, లేకపోతే నీ జీవితం తలక్రిందులైపోతుంది. పాతాళానికి పడిపోయే ఛాన్సులున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు నవగ్రహాలు చాలా నీచంగా ఉన్నాయి. ఒక్క గ్రహం కూడా అనుకూలంగా లేదు శక్తి. నువ్వు నోరు తెరిస్తే ప్రమాదం, నువ్వు ప్లాన్ వేస్తే పాపం. ఏయ్, ఇక ఆపవే. అసలే నీది అపశకునాల నోరు, దానికి తోడు రాశిఫలాలు చదువుతూ కూడా నన్ను దడిపించి చేస్తావే. నేనసలు నా రాశి గురించి చెప్పడమే బుద్ధి తక్కువైంది. ఏంటి మమ్మీ, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఒరే, నువ్వొక్కడివేరా నా ఆశ. నా ఆశలన్నీ ఫలించాలంటే నువ్వే నాకు అండగా ఉండాలి. ఈ నరకం నుంచి నా బతుకు బయట పడేయగలిగేవాడివి నువ్వొక్కడివే. దానికి నీకు నాకు ఉన్న దారొక్కటే. ధరణిని తొందరగా పెళ్లి చేసుకోరా. నువ్వు చెప్పినట్టు రేపేగా రిజిస్టర్ మ్యారేజ్కి చెప్పిండేటు. నువ్వు ధరణి మెడలో తాళి కడితే గాని నా మనసు ప్రశాంతంగా ఉండలేదురా. మన బతుకు ఒక ఒడ్డున చేరింది అని అనిపించుకోలేం. ఇదిగో, నువ్వు 3 ముళ్ళు వెయ్యరా. నేను వాళ్ళకి ముచ్చమటలు పట్టిస్తాను, నేనేంటో చూపిస్తాను. నా బతుకు నాశనం అవటం కాదు, వాళ్ళ బతుకులతో చెడుగుడాడతాను. ఆపు మమ్మీ, పిచ్చి పిచ్చి కలలు కనకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి కోసం అంత తొందరపడటం మంచిది కాదు. మనం కొన్ని రోజులు పెళ్లి ఆపడం బెటర్ అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నిజమే మాట్లాడుతున్నాను. అటు అత్తయ్య మామయ్య కన్నీసి నన్ను కనిపెడుతున్నారని అనిపిస్తుంది. ఏమాత్రం తేడా వచ్చినా నిన్ను నన్ను తరిమేస్తారు. అన్నావా? నువ్వు కూడా ఆ మాట అనేసావా? అరే గుణ, జననిల కంటే నువ్వే ఫస్ట్ నన్ను చంపేసేలా ఉన్నావురా. నీ మాటలు వింటుంటే నా గుండెల్లో కలుక్కుమంటుందిరా. హార్ట్ అటాక్ వచ్చేలా ఉందిరా. రేయ్, నువ్వు ఏమైనా చెయ్యి, ఎలాగైనా చెయ్యి, కానీ కాదు కుదరదు అని మాత్రం అనుకో.
ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకొని తీరాలి. నువ్వు చేసుకోకపోతే కొడుకువని కూడా చూడను. నీకు నాకు మధ్య మాటలుండవు, మర్యాదలుండవు. సరే మమ్మీ, ట్రై చేస్తాను. శక్తి, అసలే రాశి ఫలాలు బాగోలేవు, గుర్తుపెట్టుకో. ఈ వారం అస్సలు బాలేదు. ఏ వామ్మో, వెళ్ళు, అవతలికెళ్ళు. ఈ రోజు ధరణి ధీరజ్ సీక్రెట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు బయటికి వెళ్లకుండా ఆపాలి. ఎలా అయినా ఈ పెళ్లి జరగకుండా చూడాలి. ఏ వైపుకు సాగుతోంది ఆలోచన, ఎటువైపో నీ పాదం పయనించెనా, కలగన్నా కాలమేదో సమీపించిన, ఇంకా నీలోన నీకు ఇదే యాతన, నిలకడగా నువ్వు నీతో లేనంటూ అలా అలజడిగా అటు ఇటుగా తడబడితే అలా నిలకడగా ధరణిని మోసం చేయడం చాలా బాధగా అనిపిస్తుంది. చాలా తప్పు చేస్తున్నానని పదే పదే నా మనసు నన్ను వాన్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో తప్పులు దాచి ధరణిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. చాలా కష్టంగా అనిపిస్తుంది. అందరం కలిసి సంతోషంగా ఒక ఫ్యామిలీలా నేను, అమ్మ, నాన్న, తమ్ముడు, అన్నయ్య కలిసి ఉంటామేమో అనుకున్నాను. మేమిప్పుడు చేయబోయే పని ఖచ్చితంగా తప్పే. అమ్మ, నాన్న నన్ను క్షమించరు. ఇంత రహస్యంగా నేను పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? కానీ నాకు వేరే దారి కనిపించడం లేదు. నేనున్న పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకోక తప్పదు. నేను చేస్తున్న పని మీకు నచ్చదు. మీరు నన్ను ఎలా శిక్షించినా పర్వాలేదు. కానీ ఏదో రోజు క్షమిస్తే చాలు. మిమ్మల్ని మోసం చేస్తున్నాను, కానీ తప్పడం లేదు. అనాలని తోచని క్షణాలివి, ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా, ఆమని నువ్వేనని నీ జత చేరాలని ఏ తలపో మొదలయ్యే మౌనమిదా, ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి నువ్వే బదులని రాగలనా నీ దరికి. అవుననవా 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 మనసును సంపాదించవా, అవుననవా 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 మరలా ప్రేమగా సమీపించవా. ఈ మధు ఇంకా రాలేదేంటి?
ఎగ్జామ్కేమో టైం అయిపోతుంది. ఏం జరుగుంటుంది? కుంపతీసి రాదా ఏంటి? కాల్ చేద్దాం. థ్యాంక్స్. నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? ఏం అక్కర్లేదు. ముందు లోపలికి వెళ్ళు, టైం అవుతుంది. బాను, లేట్ అయిందా? వెళ్దామా? ఏంటే అతని బైక్ మీద వచ్చావు? ఏం లేదే, నేను వస్తుంటే దారిలో బైక్ ట్రబుల్ ఇచ్చింది. ఇంతలో తను వచ్చాడు, లిఫ్ట్ ఇచ్చాడు, అంతే. నిజంగా అంతేనా? అంతేనే. నువ్వేం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు, డౌట్ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. లేదే, నాకైతే మీరిద్దరూ కాస్త దగ్గర అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అదేం లేదు లేవే, నువ్వు ముందు పద, రా. నాకైతే మీరిద్దరు కాస్త దగ్గర అవుతున్నట్టుగా అనిపిస్తుంది. కలలో ఏమెదురైందో కథలో కథలో ఏం కలిగిందో ఎదలో లోతులో మనలో మన మనసులలో ఏం జరిగిందో కలలో కలలో కలముల కలలో ఏమెదురైందో కథలో కథలో మరి మరుపులలో ఏం కలిగిందో నువ్వు నేనేం చెప్పినా చేయడానికి రెడీగా ఉండు. ఓకే మమ్మీ. ఇంకెక్కడ ఉంటాను తరణి? మా ఇంటికి దగ్గరగా ఉన్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర చనిపోవడానికి రెడీగా ఉన్నాను. ధీరజ్, దూకద్దు. ప్లీజ్ ధీరజ్, దూకద్దు ధీరజ్, ప్లీజ్. ధీరజ్, నాకేమైంది? ఛ, ఇంత అమాయకురాల్ని, ఇంతగా ప్రేమించే మనిషిని చాలా మోసం చేస్తున్నాను. నా స్వార్థంతో తన బతుకుతో ఆడుకుంటున్నాను. ఎలాగైనా తరణికి నిజం చెప్పాలి. తను క్షమించి ఒప్పుకుంటే గానీ పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. నేనేమేం తప్పులు చేశానో నాకు నేనుగా సరెండర్ అయ్యి యాక్సెప్ట్ చేయాలి. కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. మా కళ్ళెదురుగా నీ జీవితం నాశనం అవడం మేము భరించలేం. అమ్మగా నిన్ను నేను బతిమలాడుకుంటున్నాను. మా కళ్ళెదురుగా కన్న కూతురు నరకల్లో పడుతుంటే మేం చూస్తూ బతకగలుగుతావా? కన్న తల్లి బాధ నీకు కనిపించిన ముందున్న బాధంతా సడలింతు. ఏంటి ధరణి ఏదో దాస్తున్నావు? ఏం లేదు. కలవైతి
నువ్వేవైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావా అమ్మ దగ్గర నువ్వు ఎలాంటి విషయానికి వెనకాడొద్దు అమ్మ నాన్న లేకుండా నా పెళ్లి జరిగిపోతుంది. వాళ్ళు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో, నేను వాళ్ళని ఎంత మోసం చేస్తున్నానో, ఇక నుంచి నన్ను ఎంత ద్వేషిస్తారో. పెళ్ళైన తర్వాత నేను ఎంత కన్విన్స్ చేసినా వాళ్ళు ఒప్పుకుంటారా? ప్రతాప్ నాన్న కూడా నన్ను అసహించుకుంటాడు. అమ్మ నాన్నలకి దూరంగా నేను ఒంటరిగా ధీరస్తో బతకగలనా? నన్ను ఎప్పటికైనా క్షమిస్తారా? నేనే పరిస్థితుల్లో ఇలాంటి పని చేయాల్సి వచ్చిందో చెప్తే ఎంత అసహించుకుంటారు. కానీ తప్పదు, ధీరస్తో పెళ్లి జరిగిపోవాల్సిందే. చాటుమాటుగా రేపో ఎల్లుండో రిజిస్టర్ ఆఫీస్కి వచ్చారంటే పెళ్ళైపోతుంది. ఆ తర్వాత మనం ఏం చేయలేము. ఇంకా కొంచెం ఫాస్ట్ గా వెళ్ళండి. అలాగే అమ్మా. ఏంటి ధీరజ్? ధరణి నీతో విషయం చెప్పాలి. ఏంటి? ఇక్కడ కాదు, పక్కకి వెళ్దాం పదా. ఈ టైంలో పక్కకి వెళ్ళడం ఏంటి? నెక్స్ట్ మనల్ని పిలిస్తే అప్పుడు ఇక్కడ అబ్సెంట్ అవుతాం కదా, రిజిస్టర్కి డౌట్ వస్తుంది. రెండు మాటలు ధరణి, ప్లీజ్. మాట్లాడడానికి ఇదా టైం ధీరజ్, నువ్వు సైలెంట్గా ఉండు. నెక్స్ట్ ఎవరున్నారు? ధరణి ప్లీజ్, నా త్వర. ఎందుకు వాడితో పెళ్లి దాకా వెళ్ళావు? చెప్పమ్మా, నోరు తెరిచి ఎందుకు ఇంత దాకా వచ్చావో చెప్పు. నీకెలాంటి భయం లేదు. కన్న తల్లిగా నిన్ను కంటికి రెప్పలా కాచుకొని నిలబడతాను. అర్థం చేసుకో. నేనెందుకు ఇంతలా చెప్తున్నానో అర్థం చేసుకో. ధీరజ్ నువ్వు అనుకున్నంత మంచివాడేం కాదు. వాడు వాళ్ళమ్మ తేనె పూసిన కత్తులు. నమ్మిన వాళ్ల జీవితాలు నట్టేట ముంచే తత్వం గలవాళ్లు. కడుపులో కత్తులు దించే రకాలు. నీచమైన బుద్ధులు కలవాళ్లు. సంసారాలు కూల్చి మనుషుల్ని విడదీసేవాళ్లు. ప్రేమానురాగాలు వెతికి చూసినా కూడా వాళ్లలో కనిపించో ధరణి. గుణహీనులు, బుద్ధిహీనులు. ప్రపంచంలో వీళ్లకన్నా నీచులు ఇంకెవ్వరూ ఉండరు. ఇప్పటికైనా జరిగింది చెప్పు. ఎవరికి చెప్పుకోలేని విషయాలు స్నేహితులకి, కన్న తల్లికే చెప్పుకుంటారమ్మా ఆడపిల్లలు. అమ్మగా అడుగుతున్నాను, చెప్పు. ఎందుకు ఇలాంటి ప్రయత్నం చేశావు? చెప్పు ధరణి. నేను ధీరజ్ని ప్రేమిస్తున్నానమ్మా. లేదు, నిజంగా ప్రేమించిన వాళ్ళైతే త్యాగాలు చేస్తారు, కానీ ఇలా మోసాలు చేయరు. నిజంగా ప్రేమిస్తే ప్రేమిస్తున్నానని ధైర్యంగా చెప్తారు. మాకు నచ్చజెప్పి మమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేసేదానివి. పర్మిషన్ అడగడానికి ప్రయత్నం చేసేదానివి. అలా కాకుండా ఇలా దొంగతనంగా రిజిస్టర్ ఆఫీస్ దాకా వెళ్ళావంటే ఆ ధైర్యం నీది కాదు.
స్వతహాగా నువ్వు అలా చేసేదానివి కాదు. నీ క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు. ఏదో ఉంది, ఇందులో ఏదో తిరకాసుంది. అది కావాలి నాకు. చెప్పు, ఆ తల్లి కొడుకులిద్దరూ వాళ్ళ గుప్పెట్లో నేను బంధించారా? ఎందుకు నువ్వు వాళ్ళకి సరెండర్ అయ్యావు? వాళ్ళ మాటలకి డూడు బసవన్నలాగా తలెందుకు ఊపుతున్నావు? ఎందుకు వాడి చేయి పట్టుకుని అంతదాకా నడిచావు? చెప్పు ధరణి, ప్లీజ్. నీకేమైనా అవుతుందేమోనని నేను భయపడి చస్తున్నాను. చెప్పు ధరణి. అదేం లేదమ్మా, నేను చెప్తున్నది నిజం. నా లైఫ్ ధీరజ్తోనే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నో, అలా జరగడానికి వీల్లేదు. పాలు విషంతో కలవకూడదమ్మా. కూతురిగా నువ్వు కోరుకున్న అలాంటి వాళ్ల చేతుల్లో నీ లైఫ్ని నేను పెట్టలేను. వాళ్ళు గొంతులు కోసే రకాలు. వాళ్ళ గొంతెమ్మ కోరికలకి నా కూతుర్ని బలివ్వమంటావా? వద్దమ్మా. నువ్వు వాళ్ళ చేతుల్లోకి ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత నీ బతుకును నువ్వు సరిదిద్దుకోలేవు. ఎలాంటి సుఖ సంతోషాలు మిగలవు. వేధిస్తారు, సాధిస్తారు, నిన్ను నానా హింసలు పెడతారు. నా జీవితంతోనే ఆ శక్తి ఘోరంగా ఆడుకుంది. నా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసింది. నన్ను నరకంలోకి నెట్టేసింది. మర్చిపో, నువ్వు వాణ్ణి మర్చిపో. అసలు విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదమ్మా. నా బతుకు ఆల్రెడీ ధీరజ్తో పనిచేసుకున్నాను. చూడు ధరణి, నువ్వెంత అమాయకురాలివో ఆ విషయం నీకే తెలీదు. నువ్వు పెళ్లి చేసుకోబోతున్న విషయం నాకు ముందే తెలుసు. అందుకే నేను అక్కడికి రాగలిగాను. నీ జీవితాన్ని కాపాడుకోగలిగాను. ఈ విషయం ఇంతవరకు ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. నేను చెప్పలేదు. తెలిస్తే మీ నాన్న అస్సలు ఊరుకోరు. పద, చాలా సైలెంట్గా, కామ్గా ఉండు. ఏమీ జరగనట్టే ఉండు. ఇక్కడి నుంచి ధీరజ్తో మాట్లాడే ప్రయత్నం చేయకు. వాళ్ళ పని ఇంటికెళ్ళాక చెప్తాను. పద. ఈవిడేంటో కాలు గాలిన పిల్లిలా తెగ తిరిగేస్తూ ఉంది. ఆ కంగారేంటో, ఆ టెన్షన్ ఏంటో. ఈ పాటికి ఇంటి పైకప్పు లేచేలా జనని కేకలు అరుపులు వినపడాలే. ధీరజ్ ధరణి దండలతో ఇంటికొచ్చుండాలే. ఇంకా జనని కేకలు వినపడ్డం లేదేంటి? నవదంపతులు ఇంటికొచ్చేసరికి మంగళ వాయిద్యాలు, మంగళ హారతులు లేకపోయినా నకసిక పర్యంతం భగభగలాడిపోతూ జనని మంటలు మండాల్సిందే. ఏమై ఉంటుందంటావు సౌమ్య? ఏం మంటలో, ఏం మంగళ వాయిద్యాలో నాకు అసలేం అర్థం కావట్లేదు. ఆ పెళ్ళేంటో, అది జరిగాక నీ బ్రతికేంటో, నా బ్రతికేంటో, నీ కొడుకు పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే గుండె దడదడలాడిపోతోంది. చూడు, కాసేపట్లో ఎవరి గుండెలు దడదడలాడిపోతాయో చూస్తూ ఉండు. అక్క, అక్క, స్టార్ట్ అయ్యాయి. ధీరజ్ ధరణి పెళ్లి చేసుకొని వచ్చినట్టున్నారు. మనమైనా హారతిద్దాం పదా. ఇప్పుడుంటుంది చూడు నట్టింట్లో టపాసుల పడ్డగా. ఆ దృశ్యం చూసి ఆనందపడదు. పద పద. అక్క,
ఏంటి వాళ్ళు కనబడట్లేదు? అక్క ఏమైంది కూడా? ఎందుకంత పెద్దగా అరిచావు? అరవాలా నిన్నసలు నరికి పోగులెయ్యాలా? నువ్వు అసలు మనిషివా రాక్షసివా? నిన్ను ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.